రామానాయుడికి తెలుగు వన్ నివాళి. ప్రముఖ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ అధినేత డాక్టర్ డి. రామానాయుడు గారు బుధవారం నాడు కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు. రామానాయుడు వయస్సు 78 సంవత్సరాలు. 1936వ సంవత్సరం జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లా క్రామంచెడులో జన్మించిన రామానాయుడు ఒక అనువాద సినిమా ద్వారా సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ కథానాయకుడిగా రూపొందించిన రాముడు భీముడు సినిమాని నిర్మించారు. ఆ సినిమా ద్వారా నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన క్రమంగా శతాధిక చిత్రాల నిర్మాతగా ఎదిగారు. సినిమా నిర్మాతగా మాత్రమే కాకుండా స్టూడియో అధినేతగా, ల్యాబ్ అధినేతగా, పంపిణీదారుడిగా ఎన్నో రకాలుగా ఆయన సినిమా రంగానికి సేవలందించారు. అలాగే రాజకీయాల్లోకి ప్రవేశించి బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు ఎన్నికై గొప్ప ప్రజాసేవకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఆయన కుమారులు సురేష్ బాబు, వెంకటేష్, మనువల్లు రానా, నాగచైతన్య కూడా సినిమా రంగానికి అంకితమయ్యారు. పరిపూర్ణమైన జీవితాన్ని గడిపిన రామానాయుడు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ మంచి మనిషి స్మృతికి తెలుగు వన్ నివాళులర్పిస్తోంది.